ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో అభివృద్ధి అనే ముసుగులో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా రెండిట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మూడిట్లో ఒకటి, ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీటిని ఒడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో 7 ఇంతలే కాదు 8వ ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరూ ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి, తదుపరి ఆ ప్రాజెక్టు వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కూలిపోవటానికి కారణాలేంటి, ఏ కారణం చేతనే పేక మేడల కట్టిన సంవత్సరంన్నరలోనే పూర్తయిన సంవత్సరంన్నరలోనే కూలిపోయిందో, మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతోనో వ్యవస్థలతోనో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్షపాతంగా చేశారు అనే ఉద్దేశంతో వాళ్ళు గుడ్డ కాల్చి మేదేస్తారని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన NDSA లాంటి సంస్థలతో సర్వే చేయించి ఆ లోపాలని గ్రహించడంతో పాటు స్టేటు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టుతో పాటు ఒక రిటైర్డ్ జడ్జి, ఒక కమిషన్ని అధిపతిగా ఒక రిటైర్డ్ జడ్జిని నియమించి దానిలో జరిగిన లోపాలు, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులో ఎలా కొల్లగొట్టాలి అనే స్వార్థంతో చేసిన కార్యక్రమాలు, ఆ ప్రాజెక్టు పేరుతో ఆనాటి పింక్ కలరు వ్యవస్థని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారు పన్నిన కుట్రాలన్నిటినీ ఛేదించటం కోసం ఒక కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అటు అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారందరినీ వన్ బై వన్ చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచిని ఇన్డెప్త్గా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. వారికి వారే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. తెలంగాణ గాంధీగనో తెలంగాణ జాతి పితగనో వారికి వారే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు సరే వారు కమిషన్ కాబట్టి దాంట్లోకి నేను ఇన్డెప్త్గా పోను. తప్పకుండా అది తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కానీ, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. క్యాబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు. పొద్దుగాల ఎవరి మీద రైడ్స్ అయినాయని ఇంజనీర్ మీద
మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ గారి ఆరోగ్యం ఖరాబ్ అయింది, అందుకే కమిషన్ ముంగట అందరితో కాదు 1-on-1 ఒకటే రూమ్లో వేరే వాళ్ళు ఉండొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుంది. చెప్పిండ్రు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి, బరాజ్లు ఉన్నాయి, 3 బరాజ్లు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాల్లు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల టనళ్ళు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి, బాహుబలి, ఇవన్నీ కలిసి కాళేశ్వరం కేవలం మేడిగడ్డ కాదు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపోనెంట్స్ ఉంటాయి. వారు చెప్పిన కాంపోనెంట్స్ అని హరీష్ రావు గారు చెప్పిన కాంపోనెంట్స్. అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డిజైన్ అని ఉండొచ్చు, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు, లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు, లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు, లేకుంటే ఇంజనీరింగ్ L&T వాళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు. ఈ కారణాలే ఉంటాయి. సరే, మేడిగడ్డ మంచిగా పనిచేసింది అనుకోండి, ఆ పంపులు మునిగిపోలేదనుకోండి, ఆ కొండపోచమ్మ సాగర్ ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టంలో ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి, ప్రతి కాంపోనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు. ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది, మూతున్నది, ఈ మూత మంచిగా ఉన్నది, బాటిల్ మంచిగా ఉంది, కానీ ఈ మూత తీసుకొని ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా? ఇట్లా తాగుతాయి. అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిసే చేయలేదు, అది సిస్టమ్ డిజైన్ తప్పు, ప్రతి విధానంగా తప్పు. కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు, ఇది జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు, హైడ్రాలజీ ప్రకారంగా తప్పు, జియాలజీ ప్రకారంగా తప్పు, పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులున్నాయి, ఎకనామిక్ వయబిలిటీలా పెద్ద తప్పులున్నాయి, బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే ఫిజిక్స్లో కూడా, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు. బేసిక్ ఫిజిక్స్లో తప్పుంది, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ చూసినా కూడా తప్పుంది, లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పుంది. వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడతాయి, ఈ కాలంలో ఇంత ఈ ఉష్ణోగ్రత ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది, వానలు ఉంటాయి, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, వానకాలంలో వాన, ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు.